అరకు టికెట్ వివాదం ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వద్దకు చేరింది. వైసీపీ అధిష్టానం అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా గొట్టేటి మాధవిని నియమించింది. అయితే గత కొన్ని రోజులుగా మాధవి వద్దంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. కాగా ఈ విషయంపై స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగి వైవి సుబ్బారెడ్డిని అరకు వెళ్లమని ఆదేశించారు. దీంతో వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కేటాయింపుపై స్థానిక ఫారెస్ట్ గెస్ట్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అరకు టికెట్ వివాదం ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వద్దకు చేరింది. వైసీపీ అధిష్టానం అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా గొట్టేటి మాధవిని నియమించింది. అయితే గత కొన్ని రోజులుగా మాధవి వద్దంటూ కూడా ఆందోళనలు జరుగుతున్నాయి అక్కడ. కాగా ఈ విషయంపై స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగి వైవి సుబ్బారెడ్డిని అరకు వెళ్లమని ఆదేశించడం జరిగింది. అయితే దీంతో వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కేటాయింపుపై స్థానిక ఫారెస్ట్ గెస్ట్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అరకు టికెట్ వివాదం ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వద్దకు చేరింది. అరకు టికెట్ వివాదం ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వద్దకు చేరింది. వైసీపీ అధిష్టానం అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా గొట్టేటి మాధవిని నియమించడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా మాధవి వద్దంటూ కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. కాగా ఈ విషయంపై స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగి వైవి సుబ్బారెడ్డిని అరకు వెళ్లమని ఆదేశించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, అరకు టికెట్ వివాదంపై హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? జానికి గత కొంతకాలంగా కూడా అరకు అభ్యర్థి విషయంలో వివాదం జరుగుతుంది. అరకు ఎంపీ మాధవిని అరకు ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా అరకులో ఉన్నటువంటి కేడర్, వైసీపీ కేడర్ అంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆమె క్యాండిడేట్ అయితే మేమంతా పనిచేయమని, దాంతోకాకుండా రోడ్డెక్కి ఆందోళన కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. వారం రోజులుగా కూడా మాధవి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా గో బ్యాక్ మాధవి అంటూ కూడా నినాదాలు చేయటం, ఆందోళన చేయటం వెళ్ళటం జరిగింది. దీంతో సీఎం స్వయంగా రంగంలోకి దిగి సుబ్బారెడ్డిని స్వయంగా వెళ్ళమని చెప్పడం. ఇవాళ సుబ్బారెడ్డి ఇప్పుడు ప్రస్తుతం అరకులో ఉన్నారు. అరకులో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మొత్తం అన్ని వర్గాలను కూడా పిలిచి మీ అభ్యంతరాలు ఏంటి, ఆ గొట్టేటి మాధవి అభ్యర్థి ఎవరు కావాలా, మీ అభ్యంతరాలు ఏంటి అని కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆమె అయితే ఇక్కడ మాకొద్దు, వేరే క్యాండిడేట్ని ఉండాలని వాళ్ళందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇవ్వకుండా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. ఎప్పుడైతే మార్చడం జరిగింది, ఆయనకి ఇవ్వాలని కూడా కొంతమంది కోరే పరిస్థితి. ఆయన కాకుండా వాళ్ళు తప్ప మాధవికి ఇస్తే మాత్రం తామంతా కూడా పనిచేయమని హెచ్చరింది. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి అయితే మొత్తం కూడా వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. అందరూ కూడా అభ్యంతరాలు చేసుకుంటున్నారు. ఈ మొత్తం ఈ విషయాలు దృష్టి తీసుకెళ్తానని చెప్తున్నారు. మనం
వచ్చేంత విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అభ్యర్థులు ఖరారవుతుంది, మరోవైపు ఖరారైన అభ్యర్థులను వద్దని కూడా ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. దక్షిణ నియోజకవర్గంలోనైతేనే మిగిలిన ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అరకు చాలా కీలకమైంది. అరకు పార్లమెంటు గిరిజన ప్రాంతం అయింది. ఆ ప్రాంతంలో మాధవిని అయితే మాకొద్దు, వేరే క్యాండిడేట్ పెట్టాలని జడ్పీటీసీలు అయితే, సర్పంచ్లు అయితే, కార్యకర్తలు అయితే, కేడర్ అంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో సమావేశం వారి అభ్యంతరాలను నమోదు చేసుకుని సీఎం జగన్ దృష్టి తీసుకెళ్తానని కూడా సుబ్బారెడ్డి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా చర్చిస్తున్నారు. అసలు భాగ్యలక్ష్మి కూడా పిలవడం జరిగింది. భాగ్యలక్ష్మిని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ఎంపీగా పంపడం జరిగింది. ఆమెను కూడా పిలిచి, ఆమె పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఆమెను కూడా పిలిచి మొత్తం కూడా ఏంటి అనేది, ఎందుకు ఇలా జరుగుతుందని కూడా చేస్తున్నారు. మాధవి కూడా చేస్తున్నారు, పోటీ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కూడా ఆమె కూడా అంటే వాసు సర్వేల ఆధారంగానే జగన్ ఒక పక్కన టికెట్లన్నీ కేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధంగానే ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసంతృప్తులు అందరూ కూడా కొంతమంది పార్టీని విడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. టీడీపీలోకి అయితే ఏంటి, జనసేనలోకి ఏంటి, అందరూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అసంతృప్తులు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఏ విధంగా అసంతృప్తులు బుజ్జగిస్తున్నారని అనుకోవచ్చు అంటారు? అసలు వాళ్ళ అభ్యంతరాలు ఏంటి? మాధవి క్యాండిడేట్ గా ఎందుకు వద్దు, మీ కారణాలు ఏంటి? ఎందుకంటే జగన్ నిర్ణయించినటువంటి క్యాండిడేట్, ఎందుకంటే అక్కడ సర్వే కూడా జరపడం జరిగింది. అందుకే మాధవికి అక్కడ ఎంపీగా పనిచేశారు. అయితే ఆమె ఎక్కడ కూడా ఎక్కువ ఫోకస్ అయ్యేవారు కాదు. ఎక్కడ కూడా మీడియాతో కానీ లేదా జనంతో కానీ ఎక్కడ కూడా ఎక్కువ ఉండేవారు కాదు. పార్లమెంట్ కూడా అంత ఇదిగా ఉండేవారు కాదని అనేకమైన విమర్శలు ఉన్నాయి. ఆమె వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అయినప్పుడు కూడా కార్యకర్తలతో కానీ లేకపోతే కేడర్తో కానీ సరైన సమన్వయం లేదనేది ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే అరకు అదే పార్లమెంటరీలో ఎంపీగా చేసినటువంటి మాధవిని ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా నియమించినప్పుడు కూడా వద్దని అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చిందంటే మనం తెలుసుకోవచ్చు. సర్వేలు కూడా తెలుసుకున్నప్పుడు కూడా సర్వేలు అక్కడ 7 నియోజకవర్గాల్లో కూడా సర్వేలు చూసుకుంటే వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, కానీ అక్కడ వచ్చే అభ్యర్థులను బట్టి కూడా ఫలితాలు ఉంటాయని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాధవి కనుక అక్కడ పోటీ చేస్తే మేము ఎవరం కూడా పనిచేయము, మేము అందరం కూడా ఓడిస్తామని కడాఖండికి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. గిరిజన సంఘాలు అయితే, గిరిజన నాయకులు అయితే ఎందుకో ఆమె మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వేరే క్యాండిడేట్ ఎవరు పెట్టినప్పుడు కూడా మేము పనిచేస్తాం తప్ప ఆడికే పనిచేయమని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం దృష్టిని తీసుకు మరి అవసరమైతే క్యాండిడేట్ని మారుస్తారా లేకపోతే వాళ్ళు నచ్చ చెప్తారనేది వేచి చూడాలి. జానికి